వెల్కమ్ టు మై క్లాస్. నేను ఈ వీడియోలో ఈక్వివాలెంట్ వెయిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఈక్వివాలెంట్ వెయిట్ని ఈక్వివాలెంట్ మాస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈక్వివాలెంట్ మాస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ ఎ కంపౌండ్ దట్ ఈదర్ కంబైన్ ఆర్ డిస్ప్లేస్ 1 part of hydrogen by mass or 8 parts by mass of oxygen. సో ఏదైనా ఎలిమెంట్ మాస్ ఎంతైతే మనకి వన్ గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్తో కంబైన్ అవుతుందో 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ 8 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. సో మనకి 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ 8 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో ఎంతైతే కంబైన్ అవుతుందో ఆ మాస్ని మనము ఆ ఎలిమెంట్ యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ అని చెప్తున్నాము. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ని లేదా 8 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ డిస్ప్లేస్ చేస్తే లేకపోతే దాంతో ఎంతైతే ఈక్వల్గా కంబైన్ అవుతుందో, ఎంతైతే మాస్ అయితే కంబైన్ అవుతుందో ఆ మాస్ని మనము ఈక్వివాలెంట్ వెయిట్ ఆర్ ఈక్వివాలెంట్ మాస్ అని చెప్తున్నాం. సో దానికి ఫార్ములా ఏం చెప్పినట్లయితే ఈక్వివాలెంట్ మాస్ ఈక్వల్స్ టు అటామిక్ మాస్ ఆర్ మాలిక్యులర్ మాస్ బై ఎన్ ఫ్యాక్టర్ అని చెప్తున్నాం. ఎన్ ఫ్యాక్టర్ని మనము డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ కంపౌండ్స్కి మనము డిఫరెంట్గా చెప్పుకుంటాము. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఒక ఎలిమెంట్ తీసుకొని దానికి ఎన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే, సో ఇక్కడ ఎలిమెంట్కి ఏం చెప్తామంటే అటామిక్ మాస్ని డివైడింగ్ విత్ వ్యాలెన్సీ. సో ఏదైనా ఎలిమెంట్కి ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని అటామిక్ మాస్ని వ్యాలెన్సీతో డివైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం తీసుకుంటే, సో అల్యూమినియం అటామిక్ మాస్ అనేది 27 ఉంటుంది అండ్ అల్యూమినియం వ్యాలెన్సీ 3 ఉంటుంది, ఎందుకంటే ఇది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఈక్వల్స్ టు 27/3 అని చెప్తున్నాం, దట్ ఈజ్ 9 గ్రామ్స్ అని చెప్తున్నాం. సో అల్యూమినియం బిలాంగ్స్ టు థర్డ్ గ్రూప్ కాబట్టి దీని వ్యాలెన్సీ 3 అని చెప్తున్నా అండ్ మాస్ అటామిక్ మాస్ ఎంత అంటే 27 గ్రామ్స్ అని చెప్తున్నా. సో అల్యూమినియంకి ఈక్వివాలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు మోలార్ వెయిట్ బై వేలెన్సీ అని చెప్తున్నాము, దట్ ఈస్ 27/3, దట్ ఈస్ 9 గ్రామ్స్ అని చెప్తున్నాం. అదేవిధంగా ఆక్సిజన్కి చూసినట్లయితే ఆక్సిజన్ మోలార్ మాస్ మనకి 16 ఉంటుంది. సింగిల్ ఆక్సిజన్కి చూసినట్లయితే ఆక్సిజన్ ఆటమ్కి 16 గ్రామ్స్, దాని వేలెన్సీ 2 వస్తుంది. సో మనకు 8 అని చెప్తున్నాం. హైడ్రోజన్కి 1/1 అని చెప్తున్నాం. యాక్చువల్లీ మనము ఏదైనా రెఫరెన్స్ని తీసుకొని ఆక్సిజన్కి తర్వాత హైడ్రోజన్ని రెఫరెన్స్గా తీసుకొని ఈక్వివాలెంట్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. లేకపోతే ఇక్కడ సోడియంకి అబ్జర్వ్ చేసినట్లయితే సోడియం అటామిక్ మాస్ మనకి 23 వస్తుంది, 23 వ్యాలెన్సీ 1 వస్తుంది. సో 23 ఉంటుంది. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం ఈజ్ ఈక్వల్స్ టు మోలార్ వెయిట్. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు మోలార్ వెయిట్ ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైతే దాని ఎన్ ఫ్యాక్టర్ 1 అవుతే మనకి ఈక్వివాలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు మోలార్ వెయిట్ అని చెప్తున్నాం. అదేవిధంగా సోడియంకి 1 వేలెన్సీ ఎందుకు తీసుకున్నామంటే ఇట్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటి వ్యాలెన్సీ మనకు 1 ఉంటుంది. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ 2 వస్తుంది. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి 3 అని చెప్తున్నాము. అయితే ఇక్కడ కంపౌండ్స్కి చూసినట్లయితే కంపౌండ్స్కి మోలార్ మాస్ బై టోటల్ పాజిటివ్ ఛార్జెస్ ఆర్ నెగిటివ్ ఛార్జెస్ అని చెప్తున్నాం. కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో కాల్షియం కార్బోనేట్ మోలార్ మాస్ 100 ఉంటుంది. 100 కాల్షియం కార్బోనేట్ ఈజ్ కాల్షియం కార్బోనేట్లో కాల్షియం అయాన్స్ ఉంటాయి ప్లస్ కార్బోనేట్ అయాన్స్ ఉంటాయి. అయితే వీటిలో టోటల్ పాజిటివ్ ఛార్జెస్ కానీ నెగిటివ్ ఛార్జెస్ కానీ 2 మాత్రమే అని చెప్పొచ్చు. సో ఇక్కడ 100/2 అని చెప్తున్నా. సో ఇక్కడ దీనికి 50 వస్తుంది. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ 50 గ్రామ్స్ అని చెప్తున్నాం. తర్వాత సోడియం క్లోరైడ్ తీసుకున్నట్లయితే సోడియం అటామిక్ వెయిట్ 23 ఉంటుంది, క్లోరిన్ది 35.5 ఉంటుంది. సో సోడియం క్లోరైడ్ అటామిక్ మాస్ మాలిక్యులర్ మాస్ ఈక్వల్స్ టు 58.5 అని చెప్తాము. దట్ ఈస్ డివైడెడ్ బై సోడియం క్లోరైడ్లో మనకు ఒక ప్లస్ ఛార్జ్ ఉంటుంది ప్లస్ ఒక మైనస్ ఛార్జ్ ఉంటుంది. సో
ఈ కాంపౌండ్కి ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మోలార్ మాస్ బై టోటల్ పాజిటివ్ చార్జెస్ ఆర్ నెగిటివ్ చార్జెస్ అని చెప్తాం. సో మనకి పాజిటివ్ చార్జెస్ కానీ నెగిటివ్ చార్జెస్ కానీ 1 ఉంది సోడియం క్లోరైడ్లో. కాబట్టి సోడియం ఈక్వివలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్, అదే 58.5 అని చెప్తున్నాం. అయితే అయాన్స్కి చెప్పుకున్నట్టయితే అయాన్స్కి మనం ఏం చెప్తామంటే అయానిక్ మాస్ బై చార్జ్ అని చెప్తాం. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ అయాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అయానిక్ మాస్ బై చార్జ్ అని చెప్తున్నాను. సో నేను ఇక్కడ కాల్షియం తీసుకుంటున్నా. కాల్షియం అయాన్ మాస్ చూసినట్లయితే కాల్షియం అటామిక్ మాస్ 40 grams కాబట్టి 40 ఉంటుంది. సో 40 బై ఛార్జ్, దీని ఛార్జ్ ఎంత ఉంది అంటే 2 ఉంది కాబట్టి 40/2 దట్ ఈజ్ 20 అని చెప్తుంది. సో ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం ప్లస్ 2 అయాన్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని చెప్తుంది. అయితే యాసిడ్స్కి చెప్పుకున్నట్లయితే యాసిడ్స్కి మనము బేస్డ్ ఆన్ దేర్ బేసిసిటీ అని చెప్తాము, బేసెస్కి బేస్డ్ ఆన్ దేర్ అసిడిటీ అని చెప్తాము. సో యాసిడ్స్కి ఏమో బేసిసిటీ చెప్పుకుంటాము, బేసెస్కి అసిడిటీ చెప్పుకుంటాము. అయితే నెంబర్ ఆఫ్ H+ని బేస్ చేసుకొని ఒక యాసిడ్ ఉన్నట్లయితే H2SO4 ఉంది. H2SO4 ఈజ్ ఏ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. సో దీంట్లో ఎన్ని H+లు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని దాని బేసిసిటీ చెప్తాము. సో 2 H+లు ఉన్నాయి కాబట్టి దీని బేసిసిటీ 2 అని చెప్తున్నా. అదేవిధంగా హైడ్రోజన్ క్లోరైడ్, దీంట్లో ఓన్లీ 1 H+ అయాన్స్ వస్తుంది, 1 H+ అయాన్ ఉంటుంది కాబట్టి దీని బేసిసిటీ 1 అని చెప్తున్నా. సో నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ని బేస్ చేసుకొని దాని బేసిసిటీ చెప్తాము. ఒక యాసిడ్ ఎన్నైతే H+ అయాన్స్ని ఇస్తుందో దాని బేసిసిటీ అంత అని చెప్తున్నాము. అదేవిధంగా H3PO4 ఉంది, ఫాస్ఫోరిక్ యాసిడ్. సో దీని బేసిసిటీ 3 అని చెప్తున్నాం. సో ఇట్ కెన్ గివ్ 3 H+ అయాన్స్. సో basicity is nothing but number of H+ ions can be donated by a acid. సో ఇక్కడ వీటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 తీసుకుంటున్నా. దానిది మోలార్ మాస్ బై basicity. Basicity is nothing but H+ ion in this acid. So basicity is 2. So molar mass of H2SO4 is 98/2, that is 49 అని చెప్తున్నా. అదేవిధంగా ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ HCl చెప్పుకుంటే మోలార్ మాస్ ఆర్ మోలార్ వెయిట్ ఈక్వల్స్ టు మోలార్ మాస్ బై 1 అని చెప్తున్నా. ఎందుకు అంటే HCl బేసిసిటీ, హైడ్రోజన్ క్లోరైడ్ బేసిసిటీ ఈజ్ 1. సో దీనికి ఈక్వివలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు ఈక్వివలెంట్ మాస్ ఈక్వల్స్ టు మోలార్ మాస్ అని చెప్తున్నా. అదేవిధంగా బేసిస్కి చెప్పుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నా. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈక్వల్స్ టు సోడియం హైడ్రాక్సైడ్ మోలార్ మాస్ 40 ఉంటుంది, 40 grams per mole. సో ఇక్కడ 40 ఈజ్ ద మోలార్ మాస్ ఆఫ్ సోడియం బై 1. ఎందుకు అంటే సోడియం హైడ్రాక్సైడ్ మనకి 1 సోడియం అయాన్ ఇస్తుంది ప్లస్ 1 OH మైనస్ అయాన్ ఇస్తుంది. సో ఇక్కడ టోటల్ పాజిటివ్ ఛార్జెస్ ఎన్ని అని చెప్తే 1 అని చెప్తాము, లేకపోతే నెగిటివ్ ఛార్జెస్ ఎన్ని అంటే 1 అని చెప్తాము. కాబట్టి దీని బేసిసిటీ దీని యాసిడిటీ, ఇది బేసు కాబట్టి దీని యాసిడిటీ, సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్, దానికి యాసిడిటీ చెప్తాము బేస్డ్ ఆన్ OH మైనస్ అయాన్స్. సో OH మైనస్ అయాన్స్ని బేస్ చేసుకొని మనకు యాసిడిటీ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంది. సో దీని ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మోలార్ వెయిట్ బై 3 అని చెప్తున్నా. 3 ఎందుకు అంటే ఇట్ ఈస్ ఏ బేస్, దీని యాసిడిటీ, ఇట్స్ యాసిడిటీ ఈజ్ 3. సో ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు మోలార్ మాస్, మోలార్ వెయిట్ బై 3, ఈక్వలెంట్ మాస్ ఈక్వల్స్ టు మోలార్ మాస్ బై 3, అది అల్యూమినియం హైడ్రాక్సైడ్. సో ఈ విధంగా యాసిడ్స్కి బేసిస్ కూడా మనకు ఈక్వివలెంట్ వెయిట్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ కాంపౌండ్ ఉంది, అదేంటంటే పొటాషియం పర్మాంగనేట్. సో పొటాషియం పర్మాంగనేట్ మోలార్ మాస్ మనకి 159 అని చెప్పుకోవచ్చు, 159 grams per mole ఉంటుంది. సో ఇక్కడ ఇది 3 కండిషన్స్లో మనకి డిఫరెంట్గా ఆక్సిడేషన్స్ నెంబర్స్ని మనం చేంజ్ని అబ్జర్వ్ చేస్తాము. అయితే ఎసిడిక్ మీడియంలో MnO4 మైనస్ అనేది Mn+2గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ +7 ఛార్జ్ KMnO4 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్తాము.
సో ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్కి మనము మోలార్ మాస్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అని చెప్తాం. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మోలార్ మాస్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ చేస్తే మనకు ఈక్వివలెంట్ వెయిట్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి మ్యాంగనీస్ +7 to +2కి కన్వర్ట్ అవుతుంది. మ్యాంగనీస్ ఏమవుతుందంటే దాని ఛార్జ్ ఆక్సిడేషన్ నెంబర్ +7 నుండి +2కి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్ అనేది మనకు 5 కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఇన్ అసిడిక్ మీడియం, దట్ ఈస్ మోలార్ మాస్ బై 5 అని చెప్తున్నాం. మనకి మోలార్ మాస్ ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ 159/5. సో 159/5ని మనము ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఇన్ అసిడిక్ మీడియం అని చెప్తున్నాం. దట్ ఈస్ 31.6 వస్తుంది. అదేవిధంగా బేసిక్ మీడియంలో చూసినట్లయితే ఇక్కడ +7 నుండి మనకి +6కి కన్వర్ట్ అవుతుంది. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 1 అవుతుంది. కాబట్టి ఈక్వివలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు మోలార్ మాస్ బై 1 అని చెప్తుంది. దట్ ఈస్ ఈక్వివలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు మోలార్ వెయిట్ అని చెప్తుంది. ఈక్వివలెంట్ మాస్ మోలార్ మాస్ ఈక్వల్గా ఉంటాయి. ఎందులో అంటే బేసిక్ మీడియంలో. తర్వాత న్యూట్రల్ మీడియంలో +7 నుండి మనకి +3కి కన్వర్ట్ అవుతుంది. +4కి కన్వర్ట్ అవుతుంది. సో +7 నుండి +4కి కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ చేంజ్ ఎంత కనపడుతుంది మనకు 3 చేంజ్ కనపడుతుంది. ఆక్సిడేషన్ స్టేట్లో 3 చేంజ్ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఈక్వివలెంట్ వెయిట్ ఈక్వివలెంట్ మాస్ మోలార్ మాస్ బై 3 అని చెప్తున్నాం. సో వీటన్నిటికీ మనము ఒక సింపుల్ ట్రిక్తో దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ABN, A నథింగ్ బట్ అసిడిక్ మీడియం, B నథింగ్ బట్ బేసిక్ మీడియం, N నథింగ్ బట్ న్యూట్రల్ మీడియం. సో KMnO4 ఇన్ అసిడిక్ మీడియం చేంజ్ ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్. తర్వాత బేసిక్ మీడియంలో 1 అవుతుంది, న్యూట్రల్ మీడియంలో 3 అవుతుంది. సో ABN న్యూస్ ఛానల్ ఉంది కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే 513. సో మనకి ఎగ్జామ్లో రిపీటెడ్గా ఈ క్వశ్చన్ నుండి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ABN 513 ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ని ట్రై చేయొచ్చు. సో ఇదండి ఈ వీడియోలో ఈక్వివలెంట్ మాస్ ఏంటి అనేది ఇంతవరకు చూసినాం.